విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గోల్కొండలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రతి జిల్లాలో కలెక్టర్లు జెండాను ఆవిష్కరించాలని సీఎం ఆదేశం. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్న పవన్ కళ్యాణ్. నేడు ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఢిల్లీలోని ఎర్రకోటలో జెండా వందన కార్యక్రమం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. వచ్చే 2-3 రోజులు భారీ వర్షాలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రసంగం. భారత్ దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళుతోందన్న ముర్ము. ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. శాఖల వారీగా సాధించిన వృద్ధిపై చర్చ. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ టీడీపీ కైవసం. 30 ఏళ్ల తర్వాత పులివెందులో టీడీపీ విజయం. వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 16 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్. జూబ్లీహిల్స్ నివాసులో మర్యాదపూర్వక భేటీ. జమ్మూ కాశ్మీర్ కిస్తల్వాడ్లో క్లౌడ్ ఫారెస్ట్. 46 మందికి పైగా మృతి. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఓటు చోరీ అనటం కాదు, ఆధారాలు ఇవ్వండి. రాహుల్ గాంధీకి ఈసీ కౌంటర్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. తాడేపల్లిగూడలో జనసేన పార్టీలోకి 50 మంది వైసీపీ నేతలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. నర్సాపురంలో ఫ్రీ బస్సు వద్దంటూ ఆటో కార్మికుల ధర్నా. ఫ్రీ బస్సు వద్దు, ఆటోనే ముద్దంటూ నినాదాలు. ముప్పు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా. ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశం. వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేల్పై 3.1గా తీవ్రతగా నమోదు. ఆపరేషన్ సింధూర్ సిబ్బందికి శౌర్య పథకాలు. ఇవాళ వివిధ దళాలకు పురస్కారాలు ప్రకటించనున్న కేంద్రం. నటుడు దర్శన్ పవిత్ర గౌడ్కు సుప్రీంకోర్టు షాక్. బెయిల్ రద్దు చేసిన న్యాయస్థానం, అరెస్టు చేసిన పోలీసులు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బెదిరింపు ప్రకటన. భారత్కు మర్చిపోలేని గుణపాఠం చెబుతామంటూ ప్రేలాపన. దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవు. పాకిస్తాన్కు భారత్ తీవ్ర హెచ్చరిక. ఉద్యోగులకు వేతనాల పెంపు ప్రకటించిన కాగ్నిజెంట్. పనితీరు ఆధారంగా జీతాల హైక్. సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్కు పెళ్లి నిశ్చయం. స్నేహితురాలు సోనియా చందోక్ను వివాహమాడనున్న అర్జున్. నేటి నుంచి అమల్లోకి వార్షిక టోల్ పాస్.
రాజ్మార్గ్ యాత్ర యాప్లో పాస్ అందుబాటు.